వీడియోలో ఫామ్ 26QB ఎలా ఫైల్ చేయాలి, అసలు ఎందుకు ఫైల్ చేయాలి అనేది డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వాట్ ఈస్ ఫామ్ 26QB? అసలు ఈ 26QB అనేది ఇట్స్ ఏ టీడీఎస్ రిటర్న్. సో ఎందుకు ఫైల్ చేయాలి? సో ఎప్పుడైతే ఇండియాలో ఎనీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ విచ్ ఈస్ వాల్యూడ్ మోర్ దెన్ 50 lakhs అయితే సో అప్పుడు మనం ఈ ఫామ్ 26QB అనేది ఫైల్ చేయాలి. సో అసలు ఎక్కడ ఫైల్ చేయాలి, సో అసలు ఎంత డిడక్ట్ చేయాలి? సో ఇన్ కేస్ 50 lakhs కంటే పైన ఏదైనా ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఉంటే దానిపైన 1% అనేది టీడీఎస్ డిడక్ట్ చేసి దాన్ని మనం పే చేయాలన్నమాట. సో అది ఎప్పటి లోపల పే చేయాలి అంటే సో వితిన్ 30 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్. సో ఆ ట్రాన్సాక్షన్ జరిగిన 30 days లోపల మనం ఈ రిటర్న్ అనేది ఫైల్ చేయాలి. సో ఎక్కడ ఫైల్ చేయాలి? సో ఎక్కడ ఫైల్ చేయాలి అంటే incometax.gov.in మన రెగ్యులర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తాం కదా, అక్కడికి వెళ్ళి ఈ పర్టికులర్ 26QB అనేది ఫైల్ చేయాలి. సో ఇన్ కేస్ ఫైల్ చేయలేదు అంటే దాని పెనాల్టీస్ ఏముంటాయి ఫర్ నాన్ కంప్లైన్స్. సో లేట్ ఫైలింగ్ ఫీ వచ్చేసి 200 రూపీస్ పర్ డే. అంటే ఈ 30 days అయిన తర్వాత 31st day నుండి సో 200 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. అండ్ ఇంట్రెస్ట్ అండర్ సెక్షన్ 2011A. సో 1% per month ఫర్ లేట్ డిడక్షన్ అండ్ 1.5% per month ఫర్ లేట్ డిపాజిట్. ఓకే, ఇప్పుడు మనం వెబ్సైట్లోకి వెళ్ళి అసలు ఎలా ఫైల్ చేయాలో చూద్దాం. సో ఇది మనం రెగ్యులర్గా ఫైల్ చేసే ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైటే అండి. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత లాగిన్ అయిన తర్వాత సో ఇక్కడ మీరు ఈ ఫైల్ ఉంది కదా, ఇక్కడికి వెళ్తే ఇక్కడ ఈపే ట్యాక్స్ అని ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ పేమెంట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూడండి ద 6th బాక్స్. సో 26QB టీడీఎస్ ఆన్ సేల్ ఆఫ్ ప్రాపర్టీ, దీని మీద క్లిక్ చేయాలి. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం బయర్ డీటెయిల్స్, సెల్లర్ డీటెయిల్స్, ప్రాపర్టీ డీటెయిల్స్ అండ్ దాని వాల్యూస్ అండ్ పేమెంట్. సో దీస్ ఆర్ ద 4 steps టు కంప్లీట్. సో ఫస్ట్ వచ్చేసి మనకి రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ ద సెల్లర్. ఇన్ కేస్ సెల్లర్ అనేవాడు రెసిడెంటా నాన్ రెసిడెంటా అంటే కన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో నేను ఇక్కడ రెసిడెంట్ క్లిక్ చేస్తున్నాను నా కేసులో. అండ్ ఈ కింద టేబుల్ డోంట్ కన్ఫ్యూజ్, ఇవి బయర్ డీటెయిల్స్ అనమాట. ఎందుకంటే ఫస్ట్ డేటా మనకి బయర్ ఉంది కదా, ఇక్కడ ఓన్లీ దే ఆర్ జస్ట్ ఆస్కింగ్ సెల్లర్ రెసిడెంటా నాన్ రెసిడెంట్ అని అడుగుతున్నాడు. సో అది మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇక్కడ బయర్ డీటెయిల్స్. ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో అయితే మనం లాగిన్ అవుతామో బై డిఫాల్ట్ ఇవన్నీ ఆటో పాపులేట్ అవుతాయి. సో బేసికలీ మనం బయర్ లాగిన్లోకి వెళ్ళి ఈ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. ఎందుకంటే బయరే కదా డబ్బులు పే చేస్తారు సెల్లర్కి. సో బయర్ అనేవాడు పే చేసే కంటే ముందు 1% డిడక్ట్ చేసి సో ఆ 99% సెల్లర్కి ఇవ్వాలి. అండ్ దట్ 1% అనేది మనం టీడీఎస్ రూపంలో కట్టాలన్నమాట. సో ఇవన్నీ ఆటో పాపులేట్ అయిపోతాయి, మీరేం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ కొన్నిసార్లు ఏంటంటే కో ఓనర్స్ ఉంటారు కదా, సో కో బయర్స్ ఉంటారు అనమాట. ఇన్ కేస్ కో బయర్ ఉంటే మీరు ఇక్కడ ఎస్ పెట్టి నెక్స్ట్ కొడితే ఆటోమేటిక్గా మీకు నెక్స్ట్ పేజ్లో ఆ బయర్ డీటెయిల్స్ కూడా యాడ్ అవుతాయి అన్నమాట. నేను ఇక్కడ నో క్లిక్ చేస్తాను. సో నెక్స్ట్ ఇవి డీటెయిల్స్ ఆఫ్ ద సెల్లర్. సో ఇక్కడ మీరు సెల్లర్ యొక్క పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో ఇవి 2 times ఎంటర్ చేస్తే మీకు నేమ్ ఆఫ్ ద సెల్లర్, కేటగిరీ ఆఫ్ ద పాన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో అండ్ ఇండియా అని కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దాని తర్వాత మీరు మాన్యువల్గా వాళ్ళ అడ్రస్ ఫిల్ చేయాలి, వాళ్ళ ఫోన్ నెంబర్ ఫిల్ చేయాలి, వాళ్ళ మెయిల్ ఐడి ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ కూడా సేమ్, ఇందాక బయర్స్ మల్టిపుల్ ఉంటారు కదా, అలానే కొన్నిసార్లు సెల్లర్స్ కూడా మల్టిపుల్ సెల్లర్స్ ఉంటారు, కో సెల్లర్స్ ఉంటారు. సో అప్పుడు ఎస్ మీద క్లిక్ చేసేసి నెక్స్ట్ సేవ్ డ్రాఫ్ట్ కొట్టి కంటిన్యూ కొట్టేస్తే ఆటోమేటిక్గా మీకు ఇంకొక సెల్లర్ యాడ్ చేయడానికి ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను కంటిన్యూ చేస్తున్నాను. సో దాని తర్వాత దిస్ ఈజ్ ద లాస్ట్ పేజ్, యాడ్ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్డ్ డీటెయిల్స్. సో ఇక్కడ టైప్ ఆఫ్ ప్రాపర్టీ, ల్యాండా, బిల్డింగా. సో నేను ఇక్కడ బిల్డింగ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో దాని యొక్క డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మనం ఫిల్ చేయాలన్నమాట. సో ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ ద అగ్రిమెంట్. సో అసలు ఈ అగ్రిమెంట్ మీరు ఎప్పుడు చేసుకున్నారు, లెట్స్ నేను ఇక్కడ 1st January 26 చేస్తున్నాను. సో వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ ఎంత. సో జనరల్లీ ఈ ఫామ్ మోర్ దెన్ 50 lakhsకి అప్లికబుల్ అవుతుంది కాబట్టి సో మనం ఇక్కడ నేను 1 crore పెడుతున్నాను. సో డేట్ ఆఫ్ పేమెంట్. సో ఈ 1 crore నేను ఇప్పుడు ఓన్లీ పార్షియల్ పేమెంట్ చేస్తున్నాను, అంటే ఒక 60 lakhs చేస్తున్నాను అనుకోండి ఈరోజు. సో ఇట్స్ అన్ ఇన్స్టాల్మెంట్. సో ఇంతకుముందు ఏమైనా పే చేశారా, వెదర్ ఇట్స్ ఏ లాస్ట్ ఇన్స్టాల్మెంట్ అని అడుగుతుంది. ఫస్ట్ అంటే మీన్ టు సే ఇదే లాస్టా లేకపోతే ఇంతకుముందు ఏమైనా పే చేశారా. ఐఎమ్ సెయింగ్ దిస్ ఈస్ ద లాస్ట్ ఇన్స్టాల్మెంట్, నో. సో ఇంక ఇదేమీ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఐ మీన్ స్టాంప్ డ్యూటీ అవన్నీ. సో ఇక్కడ ప్రీవియస్ ఇన్స్టాల్మెంట్స్ ఏమైనా పే చేశారా, ఫస్ట్ది అయితే 0 ఉంటుంది, సెకండ్ది అయితే ఫస్ట్ ఎంత అయితే మీరు ఆల్రెడీ పే చేశారో అది మెన్షన్ చేయాలి. సో ఇక్కడ నేను 60 lakhs చేస్తున్నాను. ఓకే, ఇక్కడ 6 lakhs వచ్చేసింది. దీని మీద టీడీఎస్ అమౌంట్ అంటే 60 lakhs మీద 1% అంటే 60,000.
సో 60,000 నేను పే చేస్తాననమాట. తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేమెంట్ అనమాట. సో మీకు కావాల్సిన బ్యాంక్ స్టేట్మెంట్, అదే బ్యాంక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్ ఉంటుంది, ఆర్టీజీఎస్ ఉంటుంది, యూపీఐ ఉంటుంది. సో మీరు ఏది కావాలంటే ఆ మోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ముందుకెళ్ళిపోయి పేమెంట్ చేసేస్తే దాని తర్వాత మీకు చలాన్ జనరేట్ అవుతుంది, స్టేట్మెంట్ కూడా జనరేట్ అవుతుంది. సో ఈ స్టేట్మెంట్ జనరేట్ అయిన తర్వాత 3 డేస్ తర్వాత మనము ఫామ్ 16B అనేది మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది నేను ఇంకొక వీడియోలో చేస్తాను. సో మీరు ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.